గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సో ఈ వార్తను ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఊరుకోవాలా అన్నటువంటి ఆయన మాటలను హైలైట్ చేస్తూ హెడ్లైన్ వార్తగా ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. రాజకీయ ఫిరాయింపుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్న తీరు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఫిరాయింపులకు పునాది వేసిందే ఆయన అని దుయ్యబట్టారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తీసుకున్న విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. ఇక దీంతో పాటు పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని అధిష్టానాన్ని కోరా. జగదీష్ రెడ్డి సవాల్తోనే ఈ విద్యుత్పై కమిషన్ ఏర్పాటు చేశాము. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించబోం. మంత్రివర్గ విస్తరణపై ఎప్పుడూ చర్చ జరగలేదని సీఎం స్పష్టీకరణ. ఇక దీంతో పాటు హరీష్ రావు ట్రాప్ లో కేసీఆర్ పడ్డారు అంటూ బీఆర్ఎస్ బతకడం గానీ కేసీఆర్ నిలదొక్కుకోవడం గానీ జరగదు. కేసీఆర్ విధానాన్ని బట్టే రాష్ట్ర రాజకీయాలు. ఇప్పుడు మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యం. మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక రైట్ సైడ్ లో కనుక మీరు చూసినట్లయితే ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఎన్నికలే నిదర్శనం అంటూ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడినటువంటి విషయాన్ని, రాష్ట్రపతి ప్రసంగాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. హెడ్లైన్ వచ్చేసి ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దాం అన్నటువంటి హెడ్లైన్ తో. ఇక విలువల శిఖరం రామోజీ అంటూ ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, విశాఖలో చిత్రనగరి. ఎన్టీఆర్ రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత. ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు. ప్రజా చైతన్యంతో సేవలు అందించొచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి అంటూ రామోజీ సంస్మరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దారి తప్పింది అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇక్కడిస్తూ కొంతమంది నాయకులు వెళ్లిపోతే నష్టమేం లేదు. బీఆర్ఎస్ ను గద్దెపై కూర్చోబెట్టే రోజు త్వరలోనే ఉంది అంటున్నారు కేసీఆర్. పదోన్నతుల పండగ అంటూ 18,942 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లిచ్చిన సర్కారు. మరోవైపు సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం. తొలుత ఏటా 2 లక్షల ఎకరాలకు సాగునీరు. తుమ్మల. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాటలని హైలైట్ చేస్తూ ఫిరాయింపులకు సంబంధించి వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఫిరాయింపు పునాదులు కేసీఆర్వే, ఆయనకు సిగ్గుతో పాటు మతి కూడా తప్పింది అని సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. రైట్ సైడ్ చూసినట్లయితే టీపీసీసీ చీఫ్ పై తుది కసరత్తు. సీఎం సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే, ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉండొచ్చు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక T20 ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై ఘన విజయం. శనివారం దక్షిణాఫ్రికాతో ఫైనల్లో అమీతుమి. బ్యాటింగ్ తో రాణించిన కెప్టెన్ రోహిత్, సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్ లో కుల్దీప్, అక్షర్ పటేల్, బూమ్రా మాయాజాలం అంటూ వార్తను హైలైట్ చేస్తూ 10 ఏళ్ల తర్వాత T20 ప్రపంచ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరింది. పొట్టి ఫార్మెట్ లో 2వ టైటిల్ కొట్టేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక్కడ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేల్చాల్సిందే అంటూ 3 ఫిరాయింపుదారులపై స్పీకర్ కు ఫిర్యాదు చేసి 3 నెలలు దాటింది. ఇంతవరకు నోటీసులైనా ఇవ్వలేదు. గడువు దాటింది. కాలయాపన వద్దు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. హైకోర్టుకు బీఆర్ఎస్ నేతల నివేదన. సీనియర్ లాయర్ ఆర్యమ సుందరం వాదన. విచారణ వచ్చే నెల 3వ తేదీకైతే వాయిదా పడింది. విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ పిటిషన్ సబబే అంటూ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. అభ్యంతరాలను తోసిపుచ్చిన బెంచ్ నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశించారు. ఫిరాయిస్తే సీటు గల్లంతే. అనర్హత అంశంపై సుప్రీంకోర్టు విస్పష్ట తీర్పులు. కీలకంగా మారిన రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాలు. ఖమ్మం సీతారాం ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్. నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఏసీ వర్సెస్ వీసీ. అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అంటే ఏసీ అసలు కాంగ్రెస్ బ్యాచ్ వర్సెస్ వీసీ వలస కాంగ్రెస్ బ్యాచ్ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు, మహిళా మంత్రుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక తప్పు నాదే. జీవన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి సంజాయిషి.
ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సమస్య. కార్యకర్తలే నాయకులుగా తీర్చిదిద్దుదాం. బీఆర్ఎస్ నాయకులు ముఖ్య కార్యకర్తలతో పార్టీ అధినేత కేసీఆర్. సింగరేణిలో జంక్ సైరన్, బొగ్గు గనుల వేలంపై ప్రత్యక్ష పోరు, 1 నుంచి దశల వారీ ఆందోళనలు అంటున్న కేటీఆర్. నెక్స్ట్ వెలుగు చూద్దాం. నీట్ దోషులను శిక్షిస్తాం, హైలెవెల్ ఎంక్వైరీ జరుగుతోంది అంటున్నారు రాష్ట్రపతి. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో చీకటి అధ్యాయం, అది రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి. అగ్రి డిఫెన్స్ సెక్టార్ మరింత బలోపేతం చేస్తాం. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. ఎంక్వైరీ కమిషన్ విచారిస్తే తప్పేముంది, విచారణ నిలిపివేస్తూ స్టే ఇవ్వలేం. పవర్ కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్పై హైకోర్టు పిటిషన్ కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశం. కేసీఆర్ చేస్తే ఒప్పు, మేం చేస్తే తప్ప. ఈ ఫిరాయింపులకు సంబంధించి రేవంత్ రెడ్డి మీడియా ముఖంగా ఏదైతే చిట్చాట్ నిర్వహించినప్పుడు మాట్లాడారో అదే ఇది. కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అంటూ పక్క ఆధారాలతో విచారణకు పిలుస్తున్న జ్యుడిషియల్ కమిషన్లు. ఇప్పటికే పవర్ కమిషన్ 2 సార్లు నోటీసులు ఇచ్చింది. సీతారామ ట్రయల్ రన్ సక్సెస్. ఫేజ్ 1 పంప్ హౌస్ మోటార్ల స్విచ్ ఆన్ చేసిన ఆఫీసర్స్. లెక్కలు తీస్తున్నారు. గత ప్రభుత్వంలో వివిధ స్కీములకు చేసిన ఖర్చులపై సర్కార్ ఆరా తీస్తుంది. భగీరథ మొదలు గొర్రెల స్కీమ్ దాకా శాఖల వారీగా సర్వేలు జరుపుతోంది. 10 ఏళ్లకు ప్రమోషన్ల సంబరం అంటూ ఏకకాలంలో 18,942 మంది టీచర్లకు పదోన్నతులు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. విలువల శిఖరం రామోజీ అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ రామోజీ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఆయన పేరిట అమరావతిలో విజ్ఞాన కేంద్రం, అటు విశాఖలో చిత్రనగరి. ఎన్టీఆర్, రామోజీలకు భారతరత్న సాధించడం మన బాధ్యత. ప్రజాసేవకు పదవులే అక్కర్లేదన్న మహనీయుడు రామోజీరావు. ప్రజా చైతన్యంతో సేవలందించొచ్చని నిరూపించిన గొప్ప వ్యక్తి. భయమెరుగని జీవితం, సమాజం కోసమే పోరాటం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆయన కళ. ఆ నగర నిర్మాణానికి 10 కోట్ల విరాళం. ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్. ప్రజాస్వామ్య విశ్వసనీయతను పరిరక్షిద్దామంటూ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఏదైతే ఉందో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ఎన్నికలే నిదర్శనం. అభివృద్ధి, సుస్థిరతలకు వారు పట్టం కట్టారు. దేశవ్యాప్తంగా బుల్లెట్ రైళ్ల విస్తరణ, పగడ్బందీగా పోటీ పరీక్షల నిర్వహణ, కొత్త బడ్జెట్లో చారిత్రాత్మక నిర్ణయాలు, సంస్కరణలు వేగం అందుకుంటాయి. ఇక 7,092 కిలోమీటర్ల మేర రోడ్లు గుంతలమయమట. తక్షణం పూడ్చాలంటే 283 కోట్లు అవసరమవుతాయట. పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్, 4 గంటల పాటు వాదనల అనంతరం జడ్జి నిర్ణయం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక్కడ దొంగరాతల ద్వివేది అంటూ ఇసుకలో పూర్తిగా కూరుకుపోయిన స్పెషల్ సీఎస్ అంటూ ఈ వార్తనిచ్చారు. అక్రమ తవ్వకాలపై కలెక్టర్లతో అబద్దాలు, అంతా ఓకే అని ప్రోఫామా పంపించి ఆదేశాలు ఇచ్చారు. డూడు బసవన్నల్లా సంతకాలు చేసిన ఐఏఎస్లు అంటూ ఈ వార్తనిచ్చారు. జగన్ కు జనం గుణపాఠం, ప్రత్యర్థులపై కక్షగట్టి పాలనను విస్మరించారు అని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. చరిత్రలో రామోజీ చిరస్థాయి. విశాఖ చిత్రనగరికి ఆయన పేరు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం. రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు. ఎన్టీఆర్ రామోజీని తెలుగు జాతి మరవదు. నిన్న సంస్మరణ సభకు సంబంధించిన హైలైట్ పాయింట్స్. టీటీడీలో విజిలెన్స్ ప్రకంపనలు. 5 ఏళ్లుగా ఇష్టారాజ్య నిర్ణయాలపై ఫిర్యాదులు వెల్లువా అంటూ వార్తనిచ్చారు. ఇక పేపర్ లీకేజ్ కు సంబంధించి కఠిన చర్యలు. పరీక్షలు నిజాయితీగా జరగాలి. నియామకాల్లో ఆటంకాలు ఉండొద్దు. రాష్ట్రపతి ప్రసంగం. నెక్స్ట్ సాక్షికి వెళ్దాం. రైతుకు రొక్కమేది అన్నటువంటి ఒక క్వశ్చన్ తో తక్షణమే 20,000 పెట్టుబడి సాయం ఇవ్వాలంటూ రైతు సంఘాల ఆందోళన. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసనలు, ధర్నాలు. కేంద్రం మాట నిలబెట్టుకున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపాటు. గడిచిన 5 ఏళ్లు ఈ పాటికే ఖాతాల్లోకి, ప్రస్తుతం భరోసా లేక భారంగా సాగు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. పేకాట మొదలు, మళ్లీ తెరుచుకుంటున్న క్లబ్లు, శిబిరాలు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండా దండ అంటూ వార్తనిచ్చారు. గుంటూరు నడిబొడ్డున ఏ అనుమతులు లేకుండా పేకాట క్లబ్ ప్రారంభం. టీడీపీ హయాంలో క్లబ్బులది ప్రత్యేక చరిత్ర అంటూ ఈ వార్తనిచ్చారు. సచివాలయాల సిబ్బంది సిద్ధం కావాలి. జూలై 1న లబ్ధిదారుల ఇంటికెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలి.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశమంతా క్రమంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తా రాయలసీమకు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏటైందంటే గోదారమ్మ అంటూ ధవళేశ్వరం బ్యారేజ్లోకి ఇప్పటికీ 10,000 క్యూసెక్కుల ప్రవాహమే వచ్చింది. డెల్టా కాలువలకు సరిపడ నీటిని విడుదల చేయలేని పరిస్థితి ఉంది. సాధారణంగా జూన్ 4వ వారానికి 20 నుంచి 30,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. బేసిన్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్లే ఈ సిచ్యువేషన్ ఉంది అంటూ వార్తనిచ్చారు. ఇక నిన్న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి సంబంధించిన వార్తను ఇస్తూ ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. నరేంద్ర మోదీ 3.0 ప్రాధాన్యాల వెల్లడి, లీకేజ్ దోషులపై కఠిన చర్యలు అంటున్న ముర్ము. పిన్నెల్లికి రిమాండ్. బుధవారం అర్ధరాత్రి మాచర్ల మెజిస్ట్రేట్ ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెల్లవారుజామున 4 గంటలకు వాదనలు. ఈవీఎం ధ్వంసం, మహిళను బెదిరించిన కేసులో బెయిల్. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రక్షణ కల్పించండి, పార్టీ నేతలు కార్యకర్తలపైన టీడీపీ నేతల అమానుష దాడులు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి